హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను ఈరోజు నా ప్రొఫెషన్ గురించి కానీ టీనేజర్స్ గురించి కానీ మాట్లాడడానికి రాలేదు. రీసెంట్గా జరిగిన ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. అదేంటంటే ఆర్సీబీ స్టాంపేడ్ ఘటన. దీని గురించి మీ అందరికీ తెలుసు కదా. ఆర్సీబీ రీసెంట్గా జూన్ 4న 18 ఇయర్స్ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. దీనికి గాను కర్ణాటక గవర్నమెంట్ చిన్నస్వామి స్టేడియంలో ఒక పెరేడ్ నిర్వహించారు. దీనికి 5,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పరిచిన ఒకేసారి 2 నుండి 3 లక్షల మంది జనం ఒకేసారి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక 50 మంది హాస్పిటలైజ్ కూడా అయ్యారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో 12 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అయితే అసలు విషయానికి వస్తే తప్పు ఎవరిది ఇక్కడ? కర్ణాటక గవర్నమెంట్దా, లేదా పోలీస్ డిపార్ట్మెంట్దా, లేదా ఏమీ ఆలోచించకుండా వెళ్ళిన ప్రజలదా? అందుకే అంటారు, అభిమానం ఉండొచ్చు కానీ దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. మీరు ఈ చిన్న ఆనందాల కోసం ఒక మూవీ చూడడానికో లేదా ఒక క్రికెట్ మ్యాచ్ ప్యారేడ్కో వెళ్ళిన ఆ రోజు మీ ఫ్యామిలీకి ఒక విషాదాన్ని మిగిల్చింది. ప్రాణాలు కోల్పోయిన 11 మంది కేవలం పేర్లే కాదు, వాళ్ళ వెనక కూడా కథలున్నాయి. ఇందులో ఒక సిఏలో గోల్డ్ మెడలిస్ట్ అయిన సహానా ఉంది. 9th క్లాస్ చదువుతున్న దివ్యాంశి, శివలింగ స్వామి 10th ఎగ్జామ్స్ కంప్లీట్ చేశాడు, పూర్ణచందర్రావు సివిల్ ఇంజనీర్. ఇలా వీళ్ళందరూ కూడా ఎన్నో కళలతోటి వాళ్ళ జీవితాన్ని మొదలు పెట్టారు కదా. కానీ అర్ధాంతరంగా వాళ్ళ జీవితాన్ని ముగించి వాళ్ళ ఫ్యామిలీలకి విషాదాన్ని మిగిల్చారు. ఈ తప్పు నిర్వాహకులదే కావచ్చు, నిర్వాహకుల నిర్లక్ష్యమే కావచ్చు, కానీ లోటు మిగిలింది మాత్రం వాళ్ళ ఫ్యామిలీలకు మాత్రమే. అందుకే అభిమానం ఉండొచ్చు కానీ బానిసత్వం ఉండకూడదు. ఇష్టం ఉండొచ్చు కానీ అది కూడా శృతి మించకూడదు. నీ ఫ్యామిలీలో నువ్వే హీరోగా మారు. నిన్ను 9 మాసాలు మోసిన తల్లి, నీ కోసం 24 గంటలు శ్రమించి అన్నీ సాక్రిఫైస్ చేసిన నీ తల్లి తండ్రుల కన్నా ఎవరయ్యా హీరోలు? నీ ప్రాణంకి నువ్వే విలువ ఇవ్వనప్పుడు ఎవరో ఎందుకు ఇస్తారు? అది కూడా ఆలోచించు. జీవితం యొక్క ఉద్దేశం సంతోషంగా బతకడం కాదు, ఉపయోగకరంగా గౌరవప్రదంగా బతకాలి. అలా బతికినప్పుడే నీ జీవితం యొక్క విలువ పెరుగుతుంది. అందుకే చెప్తున్నా, మారండి. అడుగు వేసే ముందు ఆలోచించండి. మార్పు అనేది ఏ ఒక్కరితోనే మొదలవుతుంది. అది మీరే ఎందుకు కాకూడదు? కావున మిత్రమా, ఇది నా విన్నపం. ఇకనైనా మారదాం. ఆలోచించండి. నమస్తే.